చెంగిచెర్ల మహిళలపై దాడులు చేసిన ఘటన ఏదైతే ఉందో అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి ఘటన. ఎలా అంటే అత్యంత నీచముగా అక్కడ దాడి చేసిన వాళ్ళలో చాలామంది రోహింగ్యాలంట. భారతదేశపు ముస్లింలుగా రోహింగ్యాలు. నిన్న బండి సంజయ్ గారు చేసినటువంటి ఆరోపణల ద్వారా చెప్తున్నటువంటి విషయం ఇది. రోహింగ్యాలు వీరు తమ పద్ధతుల్లో భాగంగా భగవంతుడి పాటలు పెట్టుకొని నృత్యం చేస్తూ ఉంటే చూసి ఓర్వలేక కడుపు కాలిపోయి అక్కసు వెళ్ళగక్కుంటూ వీళ్ళొక 30 మంది ఉంటే వాళ్ళొక 300 మంది వచ్చి మీద పడిపోయి చిన్న పెద్ద అని చూడక ఆడామగాని చూడక గర్భిణీ స్త్రీలను కూడా వదిలిపెట్టకుండా 90% శరీరం కాలిపోయి ఉన్నటువంటి ఒక స్త్రీని కూడా వదిలిపెట్టకుండా దారుణంగా దాడి చేశారు. స్పష్టంగా విజువల్స్ రూపంలో కూడా మేము డే 1లో చూపించాం. అలాంటి ఘటన మీద ఇప్పుడు రివర్స్గా ఏమైంది? తెలంగాణలో మైనారిటీ డిక్లరేషన్ అనేది ఒకటి ఉందట. దాని వలన మైనారిటీల పేరిట మెజారిటీల మీద జరిగిన మెజారిటీలు అంటే ముల్లిళ్ళు ఆగు మీద పడిన ఆగొచ్చు ముల్లి మీద పడిన చిరిగేది ఆకే అన్న ఆ సామెత ప్రకారం ఇక్కడ చిరుగుతున్నది హిందువులకే. అత్యంత భయంకరమైనటువంటి సెక్షన్లతో హిందూ స్త్రీల మీద గర్భిణీ స్త్రీల మీద కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. కాళ్ళు చేతులు లాగేసుకుంటూ స్టేషన్కి ఈడ్చుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అంత దౌర్భాగ్యమా? నిన్న బండి సంజయ్ గారు ఈ ఉదంతాన్ని రజాకర్ల టైంలో నగ్నంగా బతుకమ్మ ఆడించినటువంటి ఆ ఘట్టాన్ని పోల్చి చూశారు. అది మనం చూడలేదు కానీ ప్రత్యక్షంగా ఈరోజు ఇది చూస్తూ ఉన్నాం. ఏంటి దారుణం? ఇంత మైనారిటీ డిక్లరేషన్ అంటే ఇంత దారుణంగా ఉంటుందా అని ఆయన విస్తుపోయిన పరిస్థితి. కాకపోతే ఒక హిందుత్వ లీడర్గా తెలంగాణలో నాకు తెలిసి ఒక నిజంగా భాజపా సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటించేటటువంటి వ్యక్తిగా నాకు నిన్న బండి సంజయ్ కనిపించారు. హిపోక్రసీ లేదు, ఎక్కడ మాటల్లో తడబాటు లేదు. ఆయన చెప్పాలనుకున్నది చెప్తాడు. యోగి ఆదిత్యనాథ్ కానీ అన్నామలై కానీ వీరు ఎలా ఉంటారంటే వారు ఏదైతే సిద్ధాంతాన్ని నమ్ముతారో ఇంకా ఈ దొంగ వ్యవహారాలు ఉండవు. ఓపెన్గా ఒకటే కట్టే కొట్టే తెచ్చన్నట్లుగా ఉంటాయి. అలాగే హృదయంతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది బీజేపీలోకి చేరిన తర్వాత లేకపోతే బీజేపీలో ఆల్రెడీ ఉన్నటువంటి కొంతమంది నాయకులు తెచ్చిపెట్టుకున్న హిందుత్వంతో మాట్లాడతారు. అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలను ఉత్తేజపరచడానికి కోసమని భారత్ మాతకి జై అనడం కూడా వారికి అంత ఇష్టం ఉండదు. అంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు. హృదయం ఉప్పొంగేలాగా వాళ్ళు వ్యవహరించరు. మాకు తెలిసిపోద్ది అనమాట. అది కనిపిస్తూ ఉంటుంది, ఎదురెదురుగా చూస్తూ ఉంటాం కదా. దే ఆర్ జస్ట్ యాక్టింగ్. బట్ బండి సంజయ్ విషయానికి వస్తే, కమింగ్ టు దిస్ పాయింట్, ఆయన నిన్న తన అనుచర గణంతో తన యొక్క ఫాలోవర్స్తో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ప్రస్తుత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆయన యొక్క అఫీషియల్ ఎక్స్ ఖాతాలోనే ఈ విషయాలన్నీ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఆయన ఏ విధంగా బయలుదేరారు, అక్కడికి జనం ఏ విధంగా చేరుకున్నారు, ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు నేషనల్ మీడియా కూడా కవర్ చేసే స్థాయికి బండి సంజయ్ గారు ఈ ఇష్యూని తీసుకువెళ్ళారు. ఒకవేళ బీజేపీ నాయకులకి ఇదే నేను చెప్తున్నా, మీరు నిజంగా ఇంత సమర్థనీయంగా ఏదైనా హిందువుల మీద జరిగే దాడిని తీసుకువెళ్ళగలరు అంటేనే చేయండి, లేకపోతే అక్కడికి వెళ్ళకండి. వెళ్తే మీరు వెళ్ళడం వల్ల ఎక్కువగా అదనపు కేసులు భరించాల్సి వస్తుంది. మీలాంటి నాయకుల్ని నమ్మే మా జర్నలిస్టు సిద్ధు అనే వ్యక్తి ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు భయంసా ఇష్యూలు. ఒక రకంగా చెప్పాలంటే చాలా అవస్థలు పడుతూ ఉన్నాడు. ఇబ్బంది, ఎన్నో పనులు ఉంటే కోర్టుకు వెళ్ళాలి, విచారణలకు హాజరవ్వాలి, ప్రత్యక్షంగా హాజరవ్వాలి, మళ్ళీ పెద్ద పెద్ద కేసులు అవి. చేత కాకపోతే వద్దు, మీకు అవసరం లేదు. కాషాయం కట్టుకున్నంత మాత్రాన ప్రతి హిందూ హక్కుల కోసం మీరు పోరాడాల్సిన అవసరం లేదు. జనం నమ్ముతారు ఎలాగున్నా కూడా మీరు. సో ఆయన ఫస్ట్ ఇంటి నుంచి బయలుదేరే దగ్గర నుంచి మొత్తం మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక 100 మందితో కలిసి ఆయన బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులే అక్కడ నెలకొన్నాయి. పోలీసులు కూడా భారీ బందోబస్తుని లోపలికి ప్రవేశించకుండా బారికేడ్లను పెట్టేసడం జరిగింది. అయినా కూడా వాటిని ఛేదించుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు.
వాటిని ఆ బారికేడ్లను తోసుకొని లోపలికి అంటే బాధితుల వద్దకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వారు ఏం మాట్లాడారనేది ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కలిసి వారి వారి పేర్లు తెలుసుకొని చూడండి, ఇక్కడ ఆయన పనిచేసిన విధానం చూడండి. బండి సంజయ్ గారిని ఇష్యూ బేస్డ్గా ఆయన్ని నేను హర్షిస్తూ ఉన్నా. ఆయన అక్కడికి వెళ్ళి వారి వారి పేర్లు, వారి వివరాలు, వారికి జరిగినటువంటి నష్టం, వారిపైన ఏ ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, ఇవన్నీ చేసి ఎక్కడ రెచ్చగొట్టకుండా వచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. పైగా రోహింగ్యాలు చేసినటువంటి దాడిగా ఆయన అభివర్ణించారు. భారతీయ ముస్లింలని ఆయన ఎక్కువగా కించపరచలేదు. అక్కడ దాడి చేసినటువంటి వారిని మాత్రమే ఆయన వ్యతిరేకించారు. మొత్తం కమ్యూనిటీని ఏమనలేదు. అలాగే అందరినీ శాంతింపజేసి నినాదాలు చేయవద్దు, జస్ట్ మనం ఇక్కడ ప్రెస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. మీరు కావాలంటే చూపిస్తాను, అది కూడా పెద్ద వీడియో కాబట్టి మీకు నేను డ్రాగ్ చేసి చూపిస్తాను. మొన్న లింగిచెర్లలో జరిగినటువంటి సంఘటన అందరికి తెలిసిందే. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాలను బయటికి పోకుండా ఇక్కడ ఈ పేద ప్రజల తప్పు అన్నట్టుగా ప్రభుత్వము, పోలీసు అధికారులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నిజాం కాలంలో మహిళలను నగ్నంగా బతుకమ్మలు ఆడించే పరిస్థితి చూస్తాం మనం. కేసీఆర్ అది పెట్టాడు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల, హిందువుల పట్ల ఏ విధంగా ఇందిరమ్మ ఎమర్జెన్సీ పడుతుందో ఇవాళ అర్థమవుతుంది. ఇవాళ జరిగింది ఒకటైతే బయట ప్రచారం చేసి ఒకటి, చివరికి ఇబ్బంది పడేది హిందువులే. ఏం జరిగింది ఆ రోజు? హోలీ పండుగ రోజు వాళ్ళ ఆచారం, వాళ్ళ సాంప్రదాయం, అమ్మవారిని తీసుకొచ్చి వాళ్ళ కాముని దానం చేస్తాం. ఇలా అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ రోజు భక్తి పాటలతో కార్యక్రమం చేసేటువంటి ఒక సాంప్రదాయం వాళ్ళది. ఒక్కొక్క కులాది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఆ రోజు కార్యక్రమం నడుస్తూ ఉన్నది. నడుస్తుంటే కొంతమంది ఆ రోహింగ్యాకి సంబంధించి, ఆ జాతికి సంబంధించి ఫాదరా కొడుకు కొంతమంది వచ్చారు. వచ్చి ఆపన్నారు, ఆపారు, ఆపడానికి సహకరించారు, ఆపారు. సమస్య పరిష్కారం అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇవాళ 100 మంది, 300 నుంచి 500 మంది ఆ రోహింగ్యాకి సంబంధించి సంఘ విద్రోహ శక్తులు వాళ్ళందరూ వచ్చి మూకుమ్మడిగా ఇవాళ వీళ్ళందరి మీద దాడి చేసిన ఆ సంఘటనలో తప్పెవరిది? ఎవరి దగ్గరకు వచ్చారు? వీళ్ళ ప్రాంతం మీద దాదాపు 30 సంవత్సరాలు వీళ్ళు నివాసం ఏర్పరుచుకొని పొట్ట కూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వీళ్ళు పండుగ చేసుకుంటుంటే వీళ్ళ ప్రాంతానికి వాళ్ళు వచ్చి రాళ్లతో దాడి చేసారు, మారణాయుధంతో దాడి చేశారు. దెబ్బ తాకింది ఎవరికి? ఇక్కడ రూప అనేటువంటి ఆ మహిళకు దెబ్బ తాకింది, సమ్మక్క అనేటువంటి మహిళ దెబ్బ జరిగింది, అబ్బాయి దెబ్బ జరిగింది, అనీషకు దెబ్బ జరిగింది. వీళ్ళందరూ కూడా రాళ్ల దాడిలో గొడవలేని, రాళ్ల దాడిలో వాళ్ళకి గాయాలని. వీళ్ళు వేరే మసీదు ఓలే, ఆ రోహింగ్యాల ప్రాంతానికి వీళ్ళు ఓలే, వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడులు చేశారు. వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. ఎవరి తప్పు? ఇలా పైసలకు ఇదే జరిగింది. నేను మీడియాకు 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా యాజమానికి, మీడియా మిత్రులకు. అన్న ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఇలా మీడియా చూపెట్టే పరిస్థితి లేదన్నా. హిందువుల మీద దాడులు జరిగితే శాంతి భద్రత సమస్య అని మీరు చూపడలేదు. హిందువుల మీద దాడులు జరిగితే శాంతి భద్రత సమస్య వస్తుంది మీడియాకు, మీడియా యాజమాన్యానికి. బైసాలో ఏం జరిగింది? బైసాలో జరిగింది దారుణం. అని అక్కడ ఒక మసీద్ మీద 4 రాళ్ళు వస్తే ఇదే మీడియా కోడే కూర్చుంది. మీడియా మసీద్ మీద దాడి జరిగింది, మసీద్ మీద దాడి జరిగింది అని చెప్పి కుంభకోణం అంటే హిందువుల ఇళ్ల మీద దగ్ధం చేస్తే ఏ మీడియా చూపట్లే. శాంతి భద్రత సమస్య వస్తుంది.
శాంతివంత సమస్య వస్తుంది మీడియా. పోలీసు చెప్తేనే శాంతివంత సమస్య వస్తుంది, ప్రభుత్వం చెప్తేనే శాంతివంత సమస్య వస్తుంది. ఏం హిందువులు ఓడిగా నేను జరిగింది ఏ మీడియా చూపెట్టింది, ఏ యాజమాన్యం చూపెట్టింది? కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర ఉన్నా, డబ్బులు వాళ్ళేమన్నా, కోటేశ్వర్ల వాళ్ళేమన్నా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళేమన్నా, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళేమన్నా, బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళేమన్నా, పొట్ట కూటి కోసం కూలి పని చేసుకుంటారు వాళ్ళు. రోజు 200 రూపాయలు కూలి పని చేసుకుంటారు వాళ్ళు. 200 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు, 100 రూపాయలు కుటుంబ పోషణ కోసం ఉంటాడు పేదలు. వీళ్ళకి మీడియా కనబడలేదు, వీళ్ళ దాడులు చేసిన సంఘటన మీడియా కనబడలేదు, వీళ్ళ తలలో సంఘటన మీడియా కనబడలేదు. వాళ్ళు కొట్టినటువంటి మీడియా విజువల్స్ మీడియా చూపెట్టదు. శాంతివంత సమస్య వస్తుంది మీడియా. పోలీసులకు శాంతివంత సమస్యనే, ప్రభుత్వానికి శాంతివంత సమస్యనే, మీడియాకు శాంతివంత. మీడియా విమర్శిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. వాస్తవ విషయాన్ని చెప్పట్టున్నాను. కర్ణాటకలో చిన్న సంఘటనను దేశం మొత్తం కోడే కూర్చుందన్న. వాళ్ళు వచ్చి కొట్టింది వీళ్ళను, దాంట్లో గాయపడ్డది వీళ్ళు. ఈమె గర్భవతి, వీళ్ళ భర్త తీసుకుపోతుంటే ఏంది అని అడిగినందుకు ఆయన గొడవలు పుచ్చుకుపోయారు. సో ఇక్కడ మొత్తం బండి సంజయ్ గారు ఏ విధంగా అక్కడ మాట్లాడారు దానికి సంబంధించి సెపరేట్ ఒక వీడియో బయట నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది పోరాడే విధానం, ఇది హిందువుల గొంతుక అయి నిలబడే విధానం. దీన్ని నిర్మోహమాటంగా మనం ఆహ్వానిస్తాం. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంత సీన్ లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా చేయరు, చేయాలనున్నా చేయలేరు, ఆ పార్టీ సిద్ధాంతం అది. ఈవెన్ వాళ్ళు వచ్చి ఇలా ప్రతిఘటించిన ఈ ఇష్యూ పట్ల తప్పకుండా మనం ఇంతే సానుకూలంగా ఆ వార్తను వేస్తాం. దీని అర్థం ఏంటి? ఒక ముస్లింలకు వ్యతిరేకమో క్రిస్టియన్లకు వ్యతిరేకమో అని కాదు. స్పష్టంగా ఒక జడ్జిలాగా ఆలోచిస్తే హిందువుల మీద జరిగింది దాడి కాబట్టి హిందువుల గురించి. ఒకవేళ ముస్లింల మీద దాడి జరిగితే నిష్కారణంగా వాళ్ళని ఎవరైనా కొడితే అది కూడా మనం నిర్మోహమాటంగా చూపిస్తాం. రీసెంట్గా ఢిల్లీలో హోలీ వేడుకలు జరుగుతున్న టైంలో కొంతమంది ఆకతాయిలు హిందువులే ముస్లిం ఫ్యామిలీ ఒక బండి మీద వెళ్తూ ఉంటే వాళ్ళ మీద నీళ్లు కొట్టి విపరీత చేష్టలు చేశారు. దాన్ని మనం ఖండించాం. అది అవసరం లేదురా భయ్, నీ పండుగ నువ్వు చేసుకో, నీకెందుకు అవన్నీ ఎక్స్ట్రాలు? దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడెక్కడో ఎన్నో రకాలుగా వాడేసుకుంటాయి మీడియా ఛానల్స్. అది కూడా మనం ఖండించామే. ఈ విధంగా బండి సంజయ్ గారు ఈ ఘటన పట్ల సీరియస్గా వ్యవహరించడం కొంతవరకు ఓకే. ఇప్పుడు ఆ తర్వాత అక్కడ పోలీసులకు ఆయన చేసినటువంటి ప్రధాన డిమాండ్ ఏంటంటే, పాపము వాళ్ళందరి మీద భయంకరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ కేసుల నెంబర్స్ గుర్తులేదు కానీ అవి చాలా అంటే నాన్ బెయిలబుల్ కేసులు అవి. వాటి వేశారు. వాటి అన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మనం కూడా అదే కోరుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం ఈ కేసులో ఎలాంటి భేషజాలికి పోకుండా, ఎలాంటి సంతుష్టీకరణకు పోకుండా చక్కగా న్యాయం జరగాలి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.